అడ్డొస్తే తొక్కేసుడే. హైకమాండ్కు దగ్గరవుతున్న నేతలే టార్గెట్. ఒక్కో మంత్రిపై ఒక్కో ఆరోపణ. అనుకూల వ్యతిరేక మీడియాలో కథనాలు వస్తున్నాయి. మంత్రి సీతక్కతో మొదలైన అణచివేత పర్వం ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే సీతక్కపై ఇసుక దందా ఆరోపణలు వచ్చినాయి. నెంబర్ 2 అని చెప్పుకున్న పొంగులేటికి ఈడీతో చెక్ పెట్టిన. వసూళ్ల వాటాల పంపకాల ఇష్యూతో కొండా సురేఖకు చెక్ పెట్టిండు. చెప్పుకోలేని ఇష్యూతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రికి, మా అన్న పేరు కోమరెడ్డి వెంకటన్న, ఇలా బర్త్డే, హ్యాపీ బర్త్డే కోమరెడ్డి వెంకటన్న. సో అన్న పేరు ఇక్కడ లాక్ చేసింది. నైని కోల్ బ్లాక్ అవకతవకల వ్యవహారంతో బట్టికి మ్యూట్ చేసింది. తాజాగా రాహుల్కు దగ్గర అవుతున్నాడని పీసీసీకి ఎసరు పెట్టింది. హిందీ ఛానల్లో డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు రాసింది. వీళ్ళందరినీ దొక్కేస్తున్న ఆ ముఖ్య నేత ఎవరు అన్న చర్చ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో జరుగుతున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన సీఎం పదవికి ఎసరు పెట్టిండు. గతంలో మీ అందరూ తెలిసిందే. నేనేనా సీఎం అని చెప్పేసి చాలా మంది సన్నిహితులతో చెప్పుకున్నాం. దాని పర్యావసానం ఇప్పుడు సీఎం సీటు ఎసరు ఇచ్చినట్టు ఆయన పక్కన పడేశారు. తర్వాత మా సురేఖ అక్కను టార్గెట్ చేసిరు. రోహిన్ రెడ్డి ఇది పంచాయతీలో ఆవనాగం చేసిరు. మా బచ్చన్న నైని కోల్ బ్లాక్ టెండర్ అని చెప్పేసి హరీష్ రావుతో అది కొట్టించారు. ఇక మన అక్కది ఇసుక దంద, చెల్లెమ్మదేమో సారదంద అయితే అక్కదేమో ఇసుక దంద అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దందాల్లో బిజీ అయిపోయారు. ఫైనల్గా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు బ్రదర్స్, బిగ్ బ్రదర్సా ఇది పెట్టింది, బిగ్ బ్రదర్స్. ఈ బిగ్ బ్రదర్స్ మాత్రం ఏ లంగ పని చేయలేదు రాష్ట్రంలో, ఏ లత్కోర్ పని చేయలేదు. అస్సలు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఓపెన్ చేసేసి ఎక్కడ అసైన్డ్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ గుంజుకొని బెదిరించి అదిరించి సెటిల్మెంట్లు చేయడం అస్సలు వాళ్ళకి తెలియదు. ఇది కొండరెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ అసలు సెటిల్మెంట్ అంటే ఏందో, కబ్జా అంటే ఏందో వాళ్ళకు దాని అక్షరమే తెలియదు. వాళ్ళ డిక్షనరీ లేదు ఆ పదం. వాళ్ళంతా మంచోళ్ళు అనమాట, సీరియస్గానే చెప్తున్నాను. సో ఇప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు మాత్రం లంగా పనులు చేసినట్టు వీళ్ళంతా గుంపు మొత్తం రేవంత్ రెడ్డి ఎదిరించి నోరు తెరిచినాడు. నాకు ఒక ప్రశ్న వచ్చిందే, మరి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రేవంత్ రెడ్డి అంత న్యాయం చేసి అంత బ్రహ్మాండంగా నియతిగా ప్రభుత్వాన్ని నడిపించాలనుకుంటే పట్టపగట్టీలు తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఆయన బాజాప్తా చెర్ల కట్టిండు దుర్గ చెరువు కాడంటే రేవంత్ రెడ్డి దాన్ని ఎందుకు స్టే తెచ్చిందాక వెయిట్ చేసిండు. అన్నదమ్ముల సొమ్ములకేమో ఒక రకమైన రాజకీయం. పొంగులేటి సిన క్రషర్గులో కొట్టిరమన్న 111 జీవోల. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే రేవంత్ రెడ్డికి ఎదురొస్తుండ్రో వాళ్ళందరినీ పచ్చ మీడియా ఎల్లో మీడియా చంద్రన్న మీడియాతోని కౌంటర్ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసి రాజకీయంగా అణచివేసి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసేలాక వాళ్ళందరినీ నడిపిస్తా ఉంటారు. ఇది కళ్ళగట్టినట్టుగా అనిపిస్తుంది. మరి ఇక మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రజెంట్ ఇలా నలుగురు పని అయిపోయింది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమని పడ్డాడు. ఇక మళ్ళీ రేపో మాపో ఇంకొక ఆయన అమ్మడి పడతాడు. నాకు చేసి దాదాపుగా కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక పడే అవకాశం ఉంది. ఎందుకంటే పాపం మా రాజన్న ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆయన సుచి ఇన్ఫ్రా ఆయనతో కంపెనీ ఉన్నది, కాంట్రాక్ట్ కంపెనీ. ఇప్పుడు దానిపైన రేపటి నుంచి ఎల్లుండి నుంచి అల్ల లంగ పనులు జరిగినాయి. అలా 18,000 కోట్ల కాంట్రాక్టు, 20,000 కోట్ల కాంట్రాక్టు, ఈ లంగ పని జరిగింది, ఆ లంగ పని జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ పొంగులేటి సీనన్న మీద, బచ్చన్న మీద, మహేష్ గౌడ్ మీద, వీళ్ళ మీద రాపించినట్టే ఆ ఎల్లో మీడియాతోని, ఆ పచ్చ మీడియాతోని రేపు రాజగోపాల్ మీద కూడా రాపిస్తాడు. రేపు ఇంకొకరికైనా మంత్రి పదవి వస్తాను కోరి ఆయన మీద కూడా వార్తలు రాపిస్తాడు. మరి నేనేమంటున్నానంటే కాంగ్రెస్లో అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు ఉంటారుగా, మీరందరూ కలిసి మీరు పేపర్ పెట్టి, మీరు ఛానల్ పెట్టి, మీరు కూడా వార్తలు రాపిరు. అట్లన్నా రేవంత్ రెడ్డి సిగ్గు వస్తుంది. ఉన్నాయి మొత్తం రేవంత్ రెడ్డి ఛానల్స్ అయిపోయినాయి కాంగ్రెస్లో. అవి కాంగ్రెస్ ఛానల్స్ అని చెప్పలేము, అన్ని రేవంత్ రెడ్డి ఛానల్స్. అది ఈనాడు కావచ్చు, వెలుగు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, దిశ కావచ్చు, శనార్థి కావచ్చు, అన్ని వాళ్ళ పేపర్లే. సో మీరు పేపర్ పెట్టరు, మీరు కూడా అప్పుడు వార్తలు రాపించచ్చు. సో ఇది మరి అన్న అయితే టార్గెట్ చేస్తున్నట్టు. ఎవరైనా సరే మరి అన్న జోలి కట్ట పోగురి,
ఎదురు వస్తే మీ పని అవుటే అటు. ఇదేంది? పొదుపు చర్యలట, విద్యుత్ సంస్కరణలు. నేటి కేబినెట్ భేటీలో ఇవే ప్రధాన ఎజెండా. కొండారెడ్డిపల్లి తరహాలోని మరిన్ని సోలార్ విలేజ్ల ఏర్పాటు, స్టూడెంట్ల ఖాతాల్లోకే ఫీజు రియంబర్స్మెంటు, ఇందిరమ్మ కుటుంబ బీమా. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖలకు గైడ్ లైన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పంటల మార్పిడి దిశగా రైతులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం ఉందట. మరి ఎవరైనా ఉంటే చెప్పురే పోరి అన్న. మంచి మంచి పొదుపు చర్యలట, చూడు పేరు బాగా పెట్టింది. నేడు కేబినెట్లో మరి ఇవే ప్రధాన ఎజెండాలు అని చెప్పేసి ఒక్కొక్కటి రాసిండు. నాకు నమ్మకం ఏం లేదు. ఇప్పుడు రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాలంటే యాపుల్లో కాదు, షాపుల్లో ఉండాలి. ఫీజు రియంబర్స్మెంట్ వేయాలంటే పైసలు ఉండాలి. అది స్టూడెంట్ అకౌంట్లో వేసినా సరే, కాలేజ్ అకౌంట్లో వేసినా సరే. పైసలు లేని పంచాయతీలా ఇన్ని డ్రామాలు చేసినా దండగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి డ్రామాలు కళ్ళగట్టని కనిపిస్తుంది. ఇంకేంది? కేంద్రానికి ఆర్బీఐ భారీ డివిడెండ్ అట. 2.87 లక్షల కోట్ల. ద్రవ్య లోటు పెరుగుతున్న వేళ ఊరట. డాలర్ విలువ తగ్గడం, బంగారం ధర పెరగడంతో పెరిగిన ఆర్బీఐ ఆదాయం అట. సో దాంతో 3 లక్షల కోట్ల పైన వస్తాయని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం. మరి ఇది ఒకటి మనకు బెనిఫిట్ అట్టినాయి కేంద్ర ప్రభుత్వానికి, అంటే దేశానికి దాదాపు 3 లక్షల కోట్లు బెనిఫిట్స్ రాబోతున్నాయి. తర్వాత అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అట. దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టులు భర్తీ అట. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులట. 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు భర్తీకి కలెక్టర్లకు ఉత్తర్వులట. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెరిట్ ప్రాతిపదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండబోతుందంట. మరి ఈ అంగన్వాడీ పోస్టులు ఎవరన్నా ప్రయత్నాలు చేస్తుంటే ప్రయత్నం చేసుకోవచ్చు. పోస్టులు అయితే భర్తీ చేస్తారట. తర్వాత హైదరాబాద్లో టెస్లా షోరూమ్ పడుతుందట. సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థ. మంత్రి శ్రీధర్ బాబుతో టెస్లా సంస్థ CEO సంస్థ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారట. మరి హైదరాబాద్లో టెస్లా కంపెనీ కదా తెలిసిందిగా, ఎలాన్ మస్క్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ హైదరాబాద్కి రాబోతుందంట. మరి వస్తే ఆ కార్లు ఎంతవరకు సేల్ అయితే ఏందో తెలియదు, కానీ రావడం అయితే ఎప్పటి నుంచో అనుకుంటే అది ఇప్పటికి సెటిల్ అవుతుంది. నరేంద్ర మోదీ కూడా మాట్లాడింది గతంలో. తర్వాత IASల పిల్లల కంట రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు అడుగుతుందా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. ఒకసారి రిజర్వేషన్తో సామాజిక మార్పు వచ్చాక మళ్ళీ కోటా అవసరమా? అలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత పిల్లల పరిస్థితి కూడా మారుతుంది. ఆ కుటుంబాలను రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి క్రమంగా బయటకు తీసుకురావాలి. ఈడబ్ల్యూఎస్ వేరు, క్రిమిలేయర్ వేరు. రిజర్వేషన్ అమల్లో బ్యాలెన్స్ అవసరమని వ్యాఖ్యానించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేసిన పిటిషనర్పై విచారణ అని చెప్పేసి వస్తుంది. అయితే ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా. దాదాపుగా మీ అందరూ తెలిసిందే, ఒక్కసారి కుటుంబంలో ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ కుటుంబం మొత్తం సెటిల్ అయిపోతుంది ఫైనాన్షియల్గా. ఇంకోటి, ఈరోజు సమాజంలో లంచగొండలు తయారు. చిన్న ఆఫీసర్లే 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి ఈరోజు. మరి కలెక్టర్ లాంటి వాళ్ళు ఇంకా 100 మించిన కోట్లు, 1000 కోట్లు, ఇట్లా 100 దాటి 1000 దగ్గరికి పోతా ఉన్నారు వాళ్ళ అవినీతి. మరి అంత అవినీతి చేసి అన్ని కోట్ల రూపాయలు అక్రమ సంపాదించినాక అదే దళిత సమాజంలో, లేదంటే బీసీలలో, SC STలో ఎవరైనా సరే రిజర్వేషన్ ఆయా కుటుంబాల్లో మళ్ళీ తీసుకోవడం వల్ల ఎవడైతే అట్టడుగు స్థాయిలో రిజర్వేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆగిపోయిండో వాని బతుక అన్నే ఉంటుంది. సో తిన్నోడే మళ్ళీ తింటాడు. సో అట్లా కాకుండా రిజర్వేషన్ అనేది ఒకసారి నీ కుటుంబంలో ఒకరికి వచ్చిన తర్వాత మళ్ళీ నీ కుటుంబానికి వర్తించకుండా చేస్తే నెక్స్ట్ అవకాశం వేరే వానికి వస్తుంది, వాడు కూడా ఫైనాన్షియల్ సెటిల్ అయిపోతాడు. సో మాది మంచి ఆలోచనే. కామెంట్ అయితే చేసాం, IASల పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు? నన్ను అడిగితే Group 1 లెవెల్ అధికారుల నుంచి IASల వరకు అవసరం లేదు. ఇంకా
అని అడతారు. గ్రూప్ 2 కూడా వాళ్ళు కూడా దండి మీద సంపాదిస్తారు. ఉం? అదొకటి. తర్వాత పాపం పసివాళ్ళటన్నాయి. కన్న వాళ్ళు అమ్ముకున్నారు, పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కున్నారట. ఏడాది కాలంగా శిశుగృహంలోనే చిన్నారులు మానసిక శోభలో పెంచిన తల్లిదండ్రులు కోర్టుకు చేరిన వ్యవహారం తుది తీరుపై ఉత్కంఠట. ఇక చూడు, బిడ్డను అప్పగిస్తారట. మరి ఇక కన్నవాళ్ళు అమ్ముకుంటే పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కుంటున్నారు. పిల్లలు లేక వాళ్ళు సాదుకుందామని తెచ్చుకుంటే మరి అవి లాక్కునే కాడికి వచ్చింది. పాపం పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ ఆవేదన వేరే రకంగా ఉంటుంది. అదొక వార్త. పాపం వాళ్ళ ఏడుపులు చూడలేక వార్త రాసిండే. దుమ్ము రేపిన సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మామూలు ఉన్నాడే. నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు బాబు. బ్యాటింగ్ లో దుమ్ము రేపినట మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ దశను విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్ 79 కొట్టినంట, అభిషేక్ శర్మ 56, హెన్రిచ్ క్లాసెన్ 51 దంచుకోవడంతో శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో హైదరాబాద్ 55 రన్స్ తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ 20 ఓవర్లో 255 కొట్టింది, 4 వికెట్లు పోయినాయి. చేజింగ్లో బెంగళూరు 20 ఓవర్లో 200 కొట్టి 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచిన పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్లోనే ఉందట. మరి ఇంతవరకే ఇంకా అలా వచ్చిందే చదివిన, నాకు అంత మించి అచ్చర ముక్క తెలియదు దాంట్లో. మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిందట. ఎల్లో ఆరెంజ్ ఆర్మీన అది. పాక్లో 23 మంది టెర్రరిస్టుల ఎన్కౌంటర్. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 23 మంది ఉగ్రవాదులు చనిపోయారు. బుధ గురువారాల్లో వరుసగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని పాక్ సైనిక మీడియా తెలిపింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జార్ మీర్ అలియాస్ థూర్ సాకిబ్ కూడా హతమైనట. మరి బాగా కంగ్రాచులేషన్స్, బాగా కథం చేసినట్టున్నాయి. 23 మందిలో